నేను మీ బీచ్ దగ్గర పైన 1,00,000 ఛానల్లో 37 ఎంత చేసి ఇప్పుడు లాస్ట్ అయితే చెప్తాను. ఇంకా ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది, యాక్సెప్ట్ చేసుకుని డెలివరీకి అయితే స్టార్ట్ అయ్యాను. మనకి ఇంత ఎండ్లో అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ అయితే పడింది, అది కూడా కూల్ ప్యాడ్ కూడా వేయించుకోవాలి. ఇంకా కస్టమర్కి అయితే అన్ని ఇచ్చేద్దాం అనుకుని కస్టమర్ అయితే ఒక 25 మినిట్స్ అయితే వెయిట్ చేయించారు. క్లోజ్ చేసిన షాప్ ముందు నుంచి బ్రో మేము అయితే వచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఇదైతే థర్డ్ ఆర్డర్ అయితే కస్టమర్ రిటర్న్ పెట్టడం, మరి ఇది కూడా రిటర్న్ పెట్టేశాను. మనకేంటి మొత్తం ఇలా జరుగుతుంది. టైం అయితే 8:30 అయితే అవుతుంది. సాయి కృష్ణ అన్న ఆర్డర్ అయితే పడింది, తీసుకెళ్ళి అయితే డెలివరీ చేశాను. ఈ ఆర్డర్ ఇచ్చానో లేదో మళ్ళీ రిటర్న్ మళ్ళీ అదే ప్లేస్ అయితే ఆర్డర్ పడింది. ఇంకా రవి బ్రో కూడా ఆర్డర్ పడితే తీసుకెళ్ళి అయితే ఇచ్చేసాను. నా దరిద్రం అదృష్టం తెలియదు నాకు, నేను వెళ్ళే దారిలో నా ఆర్డర్ అయితే పడింది, అదొక అదృష్టం అనుకోవాలి. లొకేషన్ అయితే తెలియట్లేదు, అదొక దరిద్రం అనుకోవాలి. కస్టమర్ కాల్ కూడా కనెక్ట్ అవ్వలేదు, ఏదో ఎత్తుకుంటూ డెలివరీ అయితే చేస్తాము. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఫోన్పే చేయండి అంటే కాదు క్యాష్ ఇస్తాను అంటున్నారు. మేమైతే ఓటీపీ క్లోజ్ చేస్తాం ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు ఓటీపీ క్లోజ్ చేయాలని బ్యాక్ అయితే వెళ్ళాలి. ప్రీపెయిడ్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ కంపెనీకి అయితే వెళ్ళిపోతాయి. కస్టమర్ రిక్వెస్ట్ చేసాం అయితే అవుదా అన్నారు, క్యాష్ అయితే మాకు ఇచ్చేసారు, ఓటీపీ అయితే క్లోజ్ చేయలేదు. ఇంకా సాయిగడ్ అయితే నాకు ఫోన్పే చేస్తాడు, నేను ఇంకా ఇంటికి వెళ్ళి అయితే ఓటీపీ అయితే క్లోజ్ చేస్తాను. టోటల్ అయితే 26 hours 26 hours అయితే మన 8:70 అయితే వచ్చి డే కంప్లీట్ అయింది.